మన బ్యాక్ యార్డ్ గార్డెన్లో వచ్చిన వాలంటీర్ ప్లాంట్స్ని అయితే చూపిస్తున్నాను. అంటే మనకి ఇంత చిన్న ఉన్నప్పుడు ఏమేం ప్లాంట్స్ వచ్చాయని కూడా తెలియదు. సో నేను జస్ట్ అయితే వీడియోలో అయితే క్యాప్చర్ చేస్తున్నాను. చాలా చిన్న చిన్నగా ఉన్నాయి చూడండి. కొంచెం కూడా స్పేస్ లేకుండా మొత్తం అయితే వచ్చాయి. మేబీ ఇదంతా కూడా మనం సాయిల్ని డ్రిల్ చేసుకొని అండ్ లాస్ట్ ఇయర్ సమ్మర్ గార్డెనింగ్ అయిపోయిన తర్వాత ఆ ప్లాంట్స్ అన్ని కంపోస్ట్ చేసుకున్నాం కదా, ఆ కంపోస్ట్లో నుంచి వచ్చినాయి అనుకుంటున్నాను. అంటే టమాటో ప్లాంట్స్ అయితే కొన్ని బాగానే తెలుస్తున్నాయి టమాటో ప్లాంట్స్ అని. రిమైనింగ్ అయితే అసలు చాలా తెలియట్లేదు, ఎందుకంటే మనకి ఫస్ట్ సీడ్ లీఫ్తోనే ఉన్నాయి కదా. మనకి ట్రూ లీవ్స్ వస్తే కనుక అది ఏం ప్లాంట్ అనేది మనం ఐడెంటిఫై చేయొచ్చు. ట్రూ లీఫ్ అంటే మనకి సీడ్ నుంచి వచ్చిన 2 లీవ్స్ కాకుండా 3rd 4th లీవ్స్ వస్తాయి కదా, వాటినేమో మనం ట్రూ లీవ్స్ అంటాము. ఆ లీవ్స్ వస్తే అదేం ప్లాంట్ అనేది మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. లాస్ట్ ఇయర్ సమ్మర్లో వేసుకున్న ప్లాంట్స్ మొత్తం ఫ్రీజ్ వచ్చి పాడైపోయిన తర్వాత అవన్నీ కంపోస్ట్ చేసాము. ఆ చేసిన వీడియోస్ కూడా ఉన్నాయి మన ఛానల్లో, ఒకసారి చూడకపోతే వేరే చెక్అవుట్ చేయండి. అప్పుడు వేస్ట్ అయిపోయిన ఫ్రూట్స్ అండ్ కాయలు అవన్నీ కూడా అప్పుడు మొలకలు వస్తాయేమో అన్నాను కదా, చూడండి టమాటోస్ అయితే ఇలా మొత్తం గుత్తులుగా వచ్చేసాయి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.